అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్గా చెప్తుంటారు. కానీ ఇంతకన్నా దారుణమైన అతిపెద్ద ప్రాబ్లం ఇంకొకటి ఉంది. దీని గురించి ఇంకెవరు డిస్కస్ చేయట్లేదు. అదే అన్ఎంప్లాయబిలిటీ. అంటే దేశంలో ఉన్న యూత్లో జాబ్ చేయడానికి ఉన్న స్కిల్స్ లేకపోవడం. మన ఇండియాలో చాలా యంగ్ పాపులేషన్ ఉంది. దీంతో ఇండియా ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా మారబోతుందని చాలా ఆర్టికల్స్ చెప్పాయి. కానీ ఇదంతా వన్ సైడ్ మాత్రమే. దేశంలో గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళలో 80% జాబ్ లేని వాళ్ళే. అలాగే టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్లో 83% అండర్ ద ఏజ్ ఆఫ్ 34 వాళ్ళే. 2000 సంవత్సరంలో కేవలం 35% మాత్రమే అన్ఎంప్లాయ్ పీపుల్ ఉంటే 2020 వచ్చేసరికి ఆ నంబర్ 65%గా మారింది. ఎవరి వల్ల ఇండియా ఎకనామిక్ సూపర్ పవర్గా మారుతుంది అనుకుంటున్నారో వాళ్ళే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 1 కోటి కంటే ఎక్కువ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వస్తున్నారు. అందులో సగం వరకు జాబ్ చేయడానికి మినిమం స్కిల్స్ కూడా ఉండట్లేదు. అంటే అన్ఎంప్లాయబుల్గా ఉంటున్నారు. టీసీఎస్ తన కంపెనీలో 80,000 వేకెన్సీస్ ఉన్నాయని అన్నారు. కానీ ఈ స్కిల్ గ్యాప్ వల్ల ఆ వేకెన్సీస్ ఫిల్ చేయలేకపోతున్నామని అనౌన్స్ చేశారు. సో ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ పాపులేషన్ అంటే గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి కూడా జాబ్ చేయడానికి స్కిల్ లేని వాళ్ళ సంఖ్య ఎందుకు పెరుగుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ కంటే అన్ఎంప్లాయబిలిటీ ఎందుకు అంత సీరియస్ ఇష్యూ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు మనం అన్ఎంప్లాయ్మెంట్ మరియు అన్ఎంప్లాయబిలిటీ మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం. మీరు గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి జాబ్ చేయడానికి స్కిల్స్ ఉన్నా కూడా జాబ్స్ లేకపోతే దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అండ్ అన్ఎంప్లాయబిలిటీ అంటే కంపెనీస్లో వేకెన్సీస్ ఉన్నాయి, చాలామంది ఇంటర్వ్యూస్కి వచ్చారు, కానీ కంపెనీ మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు ఎందుకంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్. అంటే జాబ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర లేవని అర్థం. దీన్నే అన్ఎంప్లాయబిలిటీ అంటారు. ఇండియాలో అన్ఎంప్లాయబిలిటీ చాలా పెరుగుతుంది. ఇంతలా పెరుగుతుంది అంటే ఇండియాలో చాలామంది యూత్కి అసలు మోడర్న్ స్కిల్స్ రావడం కంటే మోడర్న్ స్కిల్స్ అంటే ఏంటో కూడా తెలియదు. రూరల్ ఇండియాలో 80% యూత్కి మోడర్న్ స్కిల్స్పై మినిమం నాలెడ్జ్ కూడా లేదు. ముఖ్యంగా ఇండియాలో 80% యూత్ ఇంజనీర్సే. వీరికి కొత్త టెక్నాలజీ మీద మినిమం స్కిల్స్ కూడా లేవు. చాలామంది ఇంజనీర్స్ అసలు ఇంజనీరింగ్ జాబ్ చేయట్లేదు. ఒకవేళ చేస్తున్నా వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్న స్కిల్స్పై ట్రైన్ చేయబడి లేదు. ఎవ్రీ ఇయర్ 1 కోటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. అందులో 33% ఆర్ట్స్ అండ్ 14% కామర్స్ స్టూడెంట్స్. అంటే దాదాపు 50% అన్నట్టు. సో దేశంలో ఉన్న చాలా జాబ్స్ అన్నిటికీ మినిమం టెక్నికల్ స్కిల్స్ అవసరం. సో ఈ ఆర్ట్స్ కామర్స్ స్టూడెంట్స్ టెక్నికల్ జాబ్స్కి ఫిట్ అవ్వరు. సో వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ఆప్షన్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం లేదా ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయడం. ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా కూడా అందులో వేకెన్సీస్ లిమిటెడ్గానే ఉంటాయి. ఈ మధ్య పేపర్ లీక్స్ అనేటివంటివి ఇష్యూస్ జరుగుతున్నాయి. ప్రైవేటైజేషన్ కారణంగా గవర్నమెంట్ ఉద్యోగ సంఖ్య కూడా తగ్గుతుంది. దీనివల్ల వీళ్ళంతా డిప్రెషన్కి లోనవుతున్నారు. ఇంకొక వైపేమో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం 10 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. ప్రతి 10 మందిలో మాత్రమే కేవలం ఒక్కరికి మాత్రమే ఇంజనీరింగ్ జాబ్ దొరుకుతుంది. మిగతా 9 మంది ఖాళీగా ఉంటున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఇందులో 60% స్టూడెంట్స్ బీటెక్ని అతి కష్టంగా పాస్ అవుతున్నారు. వీళ్లకు మోడర్న్ టెక్నాలజీ పైన పనిచేయడం రాదు. ఇంకా నెక్స్ట్ ఎంబీఏ చేస్తున్న వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎంబీఏ చేసిన 93% స్టూడెంట్స్కి కంపెనీస్ జాబ్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అందులో నేర్పించిన స్కిల్స్ 20 years బ్యాక్ నేర్పించినవి. దేశంలో ఇండస్ట్రీస్ ముందుకు వెళ్తుంటే ఆ దేశంలో కాలేజ్లో నేర్పించే స్కిల్స్ మాత్రం 20 years బ్యాక్వి నేర్పిస్తున్నారు. దీనివల్ల దేశంలో అన్ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. అందువల్ల ఇండియన్ స్టూడెంట్స్ ఇండస్ట్రీ నీడ్స్కి సరిపోక అన్ఎంప్లాయ్మెంట్గా మిగిలిపోతున్నారు. సో ఈ అన్ఎంప్లాయబిలిటీ అనేది స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కూడా టైంకి తగ్గట్టు అప్డేట్ అవ్వకపోతే వీళ్ళని కూడా కంపెనీస్ ఫైర్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ అయ్యాక
ఆ టైంలో నేర్చుకున్న స్కిల్స్ ప్రకారం జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఆ స్కిల్స్ మీదనే డైలీ టాస్క్లు చేస్తుంటారు. ఒక లెవెల్ తర్వాత అంటే పెళ్ళై పిల్లలయ్యాక వాళ్ళని వాళ్ళు స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం మానేస్తారు. మినిమం ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఇలాంటి వాళ్ళపైనే కంపెనీస్ ఫోకస్ చేసి ప్రమోషన్ ఇవ్వడం ఆపేస్తాయి. ఆ తర్వాత వీళ్ళకి కంపెనీ స్విచ్ అవ్వడం ఇబ్బందిగా మారుతుంది. ఇంకొన్ని రోజులకు కంపెనీలో జూనియర్స్ అతి తక్కువ శాలరీకే వర్క్ చేయాల్సి ఉంటుంది. 35-45 ఏజ్‌లో వీళ్ళు స్కిల్స్ అప్డేట్ చేసుకోలేకపోవడం వల్ల, కంపెనీస్ ఫైర్ చేయడం వల్ల ఇండియన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ వర్క్ ఫోర్స్‌లో వీళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. గ్యాలప్ రిపోర్ట్ ప్రకారం ప్రెజెంట్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్‌లో కేవలం 14% మాత్రమే చేస్తున్న జాబ్‌లో హ్యాపీగా ఉన్నారు. మిగతా 86% చేస్తున్న జాబ్‌లో సఫర్ అవుతున్నాం అని చెప్తున్నారు. అయితే అన్‌ఎంప్లాయబిలిటీ అనేది గత 20-30 సంవత్సరాల మధ్యలో చాలా పెరిగింది. రీజన్ ఏంటంటే గత కొన్ని డెకేడ్స్ నుండి వార్స్ ఏమీ జరగలేదు. దీనివల్ల ప్రజల యొక్క లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరిగింది. ప్రజల యొక్క ఎడ్యుకేషన్, అకౌంటబిలిటీ పెరిగింది. అండ్ టెక్నాలజీ కూడా చాలా వేగంగా డెవలప్ అవుకుంటూ వస్తుంది. అప్పుడు 100 సంవత్సరాలకు ఒకసారి మారే టెక్నాలజీ ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మారుతూ వస్తుంది. కానీ టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ మెథడ్స్ ఇవన్నీ 100 సంవత్సరాల ముందులాగానే ఉన్నాయి. టెక్నాలజీ ఎంత స్పీడ్‌గా అప్డేట్ అవుతుందో చెప్పడానికి సింపుల్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ బ్యాక్ 2G అనేది స్టార్ట్ అయింది. 2G నుండి 3G అప్డేట్ అవ్వడానికి 12 ఇయర్స్ టైం పట్టింది. కానీ 3G నుండి 4G రావడానికి 4 ఇయర్స్ మాత్రమే పట్టింది. ఆ తర్వాత జస్ట్ 2 ఇయర్స్‌లోనే 5G వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 6G టెక్నాలజీ మీద వర్క్స్ జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ డెవలప్ అనేది కేవలం టెలికాం సెక్టర్‌లోనే కాదు, సర్వీస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్‌లో కూడా టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతూ వస్తుంది. కానీ మన స్టూడెంట్స్ కానీ, వర్కర్స్ కానీ ఈ టెక్నాలజీ అంత స్పీడ్‌గా అప్డేట్ అవ్వట్లేదు. దీని రీజన్ ఏ ఒక్క కాలేజ్ కానీ ప్రస్తుత టెక్నాలజీకి తగ్గట్టు సర్క్యులర్‌ని అప్డేట్ చేయలేదు. అలాగే ఈ ఒక్క కంపెనీ కూడా తమ ఎంప్లాయీస్‌ని అప్డేట్ చేయడానికి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ని చేయట్లేదు. దీనికి తోడు మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వేరే దేశంతో పోలిస్తే చాలా వరస్ట్‌గా ఉంది. స్టూడెంట్స్ వర్క్ ఫోర్స్ ఒక అన్‌ఎంప్లాయబిలిటీ అనేది టెక్నాలజీ ఎంత ఎక్కువ డెవలప్ అయితే అంత ఎక్కువ పెరుగుతుంది. అయితే ఈ ఎఫెక్ట్ మన దేశానికి ఎంత పెద్ద ప్రాబ్లమ్‌గా మారుతుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. దేశానికి మెయిన్ అసెట్ అయిన యూత్ అన్‌ఎంప్లాయీస్‌గా మారడం వల్ల దేశంలో ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఎకానమీ పెరుగుతుంది. ఎకానమీతో పాటు జీడీపీ కూడా పడిపోతుంది. ప్రెజెంట్ మన దేశంలో వేల ఎంఎన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చీప్ అండ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ దొరుకుతారు కాబట్టి. అయితే ఫ్యూచర్‌లో టైంకి తగ్గట్టు కొత్త స్కిల్స్ ఉన్న వర్క్ ఫోర్స్ దొరకకపోతే ఈ కంపెనీస్ వేరే దేశానికి ఈజీగా షిఫ్ట్ అవుతాయి. దీనివల్ల యూత్ అన్‌ఎంప్లాయ్స్ మారడమే కాకుండా దేశంలో ట్యాక్స్ కలెక్షన్ తగ్గి దేశ ఎకానమీ పడిపోతుంది. దేశంలో సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈ రెండిట్లో మాత్రమే స్కిల్ బేస్డ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంది. దేశంలో 50% ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయ్యేది సర్వీస్ సెక్టర్‌లోనే మాత్రమే. 2024లో 39 లక్షల జాబ్స్ ఈ సర్వీస్ సెక్టర్‌లోనే వచ్చాయి. 1980 నుండి ఈ సర్వీస్ సెక్టర్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూసుకుంటే 17% జీడీపీలో కాంట్రిబ్యూట్ చేస్తుంది. 2025 వరకు ఇది 25%గా పెరుగుతుందని అంచనా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో 2,08,00,000 ప్రజలు వర్క్ చేస్తున్నారు. యాపిల్, శాంసంగ్ ఇండియాకి వచ్చాయి. కానీ ఇవి సస్టైనబుల్‌గా ఉండాలి అంటే మన వర్క్ ఫోర్స్‌ని కొత్త స్కిల్స్‌తో ట్రైన్ చేయాలి. లేకపోతే ఇవి వేరే దేశానికి వెళ్ళిపోతాయి. నా పర్సనల్ థింకింగ్ ఏంటంటే గవర్నమెంట్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మీడియా కానీ, ఈవెన్ పీపుల్ కూడా 24 అవర్స్ 365 డేస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి మాట్లాడుకునే బదులు అందులో 1% అన్‌ఎంప్లాయబిలిటీని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తే టోటల్ ఇండియాలో ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది లేకుండా పోతుంది.